వెల్కమ్ టు లల్లి వంటలు. నేను మీ లలితాని. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. చూసారు ఎంత బాగుందో. అసలు ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అసలు రవ్వ లడ్డు అని చాలా రకాల్లో వేస్తారు. నేను నా మోడల్లో చూపిస్తాను. మనం రవ్వ లడ్డు తయారీ విధానం చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు మీరు వేసుకోండి. గీ వేసుకొని కరిగించుకోండి అండి. మొత్తం కరిగిపోవాలండి. నెయ్యి కరిగాక 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. దీన్ని ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అని కూడా అంటారు. దీన్ని లైట్ గోల్డిష్ కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, కలర్ కూడా బాగా బ్రౌనిష్ కలర్లోకి మారిపోకూడదండి. టేస్ట్ కూడా మారిపోద్ది. 5 నిమిషాలకి మారిద్దండి లైట్ గోల్డిష్ కలర్కి. 5 నిమిషాలైనా 6-7 నిమిషాలు పట్టిద్దండి అంతే. ఇంకా ఎక్కువ నిమిషాలు ఏం పట్టదండి. మీడియం ఫ్లేమ్లోనూ హై ఫ్లేమ్లోనూ పెట్టుకోకూడదండి. లో ఫ్లేమ్లోనే పెట్టాలండి. ఇంకోండి ఇట్లా ఏగితే సరిపోద్దండి. చూసారు కదా, ఈ విధంగా ఏగితే లైట్ గోల్డిష్ కలర్ అండి. ఈ టైంలో మనం 1/2 కప్పు పచ్చి కొబ్బరైనా ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చండి. నేనైతే పచ్చి కొబ్బరి వేసాను. దాన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకుందాము. ఈ టైంలో మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ తర్వాత మనం క్యాషూ నట్స్ అండ్ బాదాం అండ్ కిస్మిస్ నేను నేతిలో వేయించిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలండి. అన్నిటికి బాగా పట్టాలి. ఈ టైంలో మనం రవ్వ ఎంత తీసుకున్నామో అంత షుగర్ వేసుకుందామండి. మీరు ఒకవేళ పౌడర్ కూడా చేసుకొని వేసుకోవచ్చు. షుగర్ అండి బాగా మిక్స్ చేసుకుందాము. పంచదార లైట్గా కరగనిద్దామండి. ఈ టైంలో మనం లైట్ షుగర్ కరిగాక మనం పాలు వేసుకొని కలుపుకుందామండి. మరీ ఎక్కువ కాదు, ఒక 5-6 టేబుల్ స్పూన్లు వేసుకొని కలుపుకుందాము. ఇంకోండి ఉండల్ని స్మాష్ చేస్తూ మొత్తం బాగా కలుపుకోవాలండి. మొత్తం పొయ్యి మీద మనం 12 టేబుల్ స్పూన్ల వరకు పాలు పోసుకోవాలండి. ఇంకోండి పాలు ఇట్లా ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక ప్లేట్లోకైనా గిన్నెలోకైనా తీసేసుకుందాము. ఇంకోండి ఈ విధంగా వేసుకోవాలి. పాలు ఏమైనా తగ్గితే మీరు ఇప్పుడు ఈ టైంలో వేసుకొని కలుపుకోవచ్చు కూడా అండి. ఇప్పుడు లైట్గా వేడి తగ్గాక ఉండలు చుట్టుకోవడం స్టార్ట్ చేద్దాము. ఇంకోండి కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలండి. అన్ని ఉండలు ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని చుట్టుకోండి. మొత్తం చుట్టుకున్నాక చూపిస్తానండి. మన టేస్టీ ఏమి మన రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగున్నాయో. చూసారా, మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.